ఇచ్చిన హామీలు మర్చిపోయి గజనీలాగా ప్రవర్తించి ఎన్నికలు వస్తున్నాయనగానే పసుపు కుంకుమ అంటూ మిమ్మల్ని మోసం చేయడానికి మళ్ళీ తెరలేపాడు. ఈరోజు పసుపు కుంకుమని 2 చెక్కుల కోసం ఆశపడితే 5 సంవత్సరాలుగా మీరు ఎన్ని కష్టాలు పడ్డారు, ఏ విధంగా అప్పుల పాలయ్యారు, మీ ఇంట్లో పిల్లలకి ఉద్యోగాలు రాకుండా ఎలా కష్టపడ్డారు, ఫీజు రీఎంబర్స్మెంట్ సరిగ్గా రాక ఎలా చదువులు ఆపేశారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ చివరి నిమిషం ఇచ్చే తాయిలాలకి ఆశపడి మళ్ళీ మోసపోకండి, ఈ రాష్ట్రాన్ని నష్టపరచండి. 9 సంవత్సరాలుగా ఈరోజు మీకోసం అసెంబ్లీ లోపల బయట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోరాడి ప్రతి ఒక్క సమయంలో కూడా ఆయన మనకి అండగా ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి నవరత్నాల్లో ఎప్పుడో చెప్పాడు పెన్షన్ 2000 ఇస్తాడని, కానీ ఇవ్వడానికి కుదరదు, అంత బడ్జెట్ లేదన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు మాత్రం 2000 ఇస్తానని చెప్పి 1-2 నెలలు మాత్రం ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కళ. మీ అందరి కష్టాలు తీర్చడానికి 3000 పెన్షన్ రూపాయలు ఇవ్వాలి, అలాగే పిల్లల్ని బడికి పంపిస్తే అమ్మఒడి పథకం కింద ప్రతి ఒక్క తల్లికి 15,000 సంవత్సరానికి ఇవ్వాలి, అలాగే పెద్ద చదువులు చదువుకునే పిల్లలకి ప్రభుత్వమే ఫీజులు భరించి ప్రతి ఒక్క పేదవాడు కూడా పెద్ద చదువు చదువుకునే అవకాశాన్ని కల్పించాలి. అలాగే ఆరోగ్యశ్రీలో 1000 రూపాయలు దాటితే ఎవరు కూడా అప్పుల పాలు కాకుండా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్క బిల్లు కూడా కట్టే పథకం తీసుకొచ్చారు. అలాగే మీరు చూస్తే రైతులకి ఆసరాగా వారు అప్పుల పాలు కాకుండా వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా అన్ని రకాలుగా మీకు సపోర్టుగా ఉంటూ మరి మీ యొక్క రుణమాఫీ కూడా 4 దఫాలుగా చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 25 లక్షల మంది ఈరోజు పేదవాళ్ళు ఉంటే మరి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించకుండా కేవలం 5 సంవత్సరాల్లో 3 లక్షల ఇల్లు మాత్రమే కట్టారు. అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దేశంలోనే అత్యధిక ఇల్లు 48 లక్షల ఇల్లు మరి 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కట్టి ఎవరు కూడా చేయనంత విధంగా ప్రతి ఒక్కరికి గృహాన్ని కల్పించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 25 లక్షల ఇల్లు కట్టి పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనలతో ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఆడవాళ్ళకి రక్షణ లేకుండా 5 ఏళ్ళు 7 ఏళ్ళు 9 ఏళ్ళ ఆడపిల్లలు కూడా రేప్ చేసే పరిస్థితి. ఈరోజు ఆడవాళ్ళని ఏ విధంగా రక్షణ లేకుండా ఎంతమంది తరలిస్తున్నారో వ్యభిచార కూపంలోకి మనం చూస్తున్నాం. ఈ ఏపీ స్టేట్ లోనే ఈరోజు అత్యధికంగా మహిళల మీద క్రైమ్ రేట్ ఉంది. ప్రతి సంవత్సరం 11% ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడం పెరిగిపోతుంది. అంటే అది చంద్రబాబు నాయుడు గారి చేతగానితనం వల్లే. మనకు రక్షణ కావాలన్నా, మనకి గౌరవం కావాలన్నా, రాజకీయంగా ఆర్థికంగా మనం ఎదగాలన్నా మనని ఆడపడుచులుగా గౌరవించే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే, వైఎస్ఆర్సీపీ వల్లే అవుతుందన్న విషయం ప్రతి మహిళ గుర్తుపెట్టుకొని ఫ్యాన్ గుర్తుకు మాత్రమే ఓట్లు వేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ, 2 కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్ గారి ప్రభుత్వంలో మనం ఉండి మన నియోజకవర్గాన్ని మన గ్రామాల్ని కూడా చక్కగా అభివృద్ధి చేసుకుంటూ ప్రతి డ్వాక్రా అక్క చెల్లెమని, రైతుని, నిరుద్యోగుల్ని, అలాగే విద్యార్థుల్ని కాపాడుకునే విధంగా నన్ను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని ప్రతి ఒక్కరిని చేతులెత్తి నమస్కరిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.